ప్రేస్ టు ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య భాగము కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అతడు మీ యొద్దకు వచ్చిన ఎడల అతని చేర్చుకొనుడి. ఇఫ్ హీ కమ్స్ టు యూ, వెల్కమ్ హిమ్. అంశము: మీ ప్రియమైన వారిని ప్రేమించండి. లవ్ యువర్ లవ్డ్ వన్స్. రచయిత మైక్ విట్మర్. మైక్ విట్మర్ గారు తనకు తెలిసినటువంటి ఒక సందర్భాన్ని ఇలాగా ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఆమోస్ అనేటువంటి ఒక వ్యక్తి విపరీతమైన బహిర్ముఖుడు. తన ఇష్టాన్ని, తనకున్నటువంటి ఆలోచనలన్నిటినీ కూడా ఎవరేమనుకుంటారా అనేటువంటి ఏమాత్రము సంకోచం లేకుండా బయటికి వ్యక్తపరిచేటువంటి వాడు. అయితే డానీ అనేటువంటి వ్యక్తి మాత్రము ఆత్మాన్యోన్యత భావం కలిగిన ఒంటరివాడు. తనలో తాను ఉండడం, ఎక్కువగా ఎవరితో కలవకపోవడం, తన ఆలోచనలు ఏవైనా కానీ తనలో దాచుకుంటూ తన యొక్క వ్యక్తిత్వాన్ని అంతటిని కూడా జాగ్రత్తగా తనలో తాను భద్రపరుచుకుంటున్నటువంటి విధానం కలిగినటువంటి వాడు. ఏదో ఒక విధంగా ఈ అసాధారణమైన మేధావులు ఇద్దరు కూడా మంచి స్నేహితులయ్యారు. వారు నవ్వుతూ నేర్చుకుంటూ ఒక దశాబ్దం పాటు గడిపారు. ఒకరోజు వారి పనికి, వారు పడినటువంటి ప్రయాసకి నోబుల్ బహుమతి లభించింది. కానీ ఆమోస్ యొక్క స్వీయ కేంద్రీకృత మార్గాలతో డానీ విసుగు చెంది వారు ఇకపై స్నేహితులు కాదని అతనికి చెప్పాడు. ఇలాగున్న తర్వాత ఒక 3 రోజులకు ఆమోసు భయంకరమైనటువంటి వార్తతో డానీకి ఫోన్ చేశాడు. వైద్యులు అతనిలో క్యాన్సర్ను కనుగొన్నారని, మరియు అతడు జీవించడానికి కేవలము 6 నెలల సమయం మాత్రమే ఉందని తెలియపరిచాడు. ఆ వార్త విన్నటువంటి డానీ గుండె పగిలిపోయింది. వెంటనే, మన గురించి నీవేమనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ మనము మాత్రము స్నేహితులమని అతనితో చెప్పాడు. ఇదే ఇలాంటి సందర్భమే, లేక ఇలాంటి ఒక స్నేహితుల మధ్య అనుబంధమే విడవబడినటువంటి పరిస్థితి మన పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. పౌలు గట్టి పట్టుదలతో కూడిన దూరదృష్టి గలవాడు. అయితే బర్నబా మృదువైన హృదయము కలిగిన ప్రోత్సాహికుడు. పరిశుద్ధాత్మదేవుడు వారిని ఒక చోట చేర్చి మిషనరీ ప్రయాణానికి పంపాడు. అపోస్తల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తాం. మార్కు యొక్క విరమణపై వారి మధ్య అసమ్మతి ఏర్పడే వరకు కూడా వారు కలిసి బోధించారు మరియు సంఘాలను ప్రారంభించారు. బర్నబా మార్కుకు 2వ అవకాశం ఇవ్వాలనుకున్నాడు. కానీ పౌలు ఇకపై అతనిని విశ్వసించలేనని చెప్పాడు. కాబట్టి అలాంటి క్లిష్టతరమైనటువంటి సందర్భంలో వారు విడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 15వ అధ్యాయము 36 నుండి 41 వరకు మనకు అక్కడ సందర్భం కనిపిస్తూ ఉంటుంది. పౌలు చివరికి మార్కును క్షమించాడు. అతని నుండి శుభాకాంక్షలు లేదా ప్రశంసలతో ఆయన 3 పత్రికలను ముగించాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4:10, 2 తిమోతి 4:11, ఫిలెమోను 1:24 ఆ సందర్భాల్లో చూస్తాం. బర్నబాతో ఏం జరిగిందో, తర్వాత బర్నబా ఏమయ్యాడో మనకి అక్కడ ఏ సందర్భాల్లోనూ అంత స్పష్టంగా తెలియదు. నిజంగా వారి జీవితంలో పౌలుతో
బర్నబాతో పౌలు రాజీ పడడానికి ఎక్కువ కాలం వారు జీవించారా, మళ్ళీ కలుసుకున్నారా, ఏం జరిగింది అనేది తెలియదు. కానీ వారు కలుసుకొని ఉండి ఉంటారు అనేది నా ఆశ, నిరీక్షణ. ఈరోజు మీ పరిస్థితి ఏమైనప్పటికీ మీరు విభేదించిన వారిని సంప్రదించడానికి ప్రయత్నించండి. చాలాసార్లు ఇలాంటి మన జీవితంలో ఏర్పడినటువంటి పరిస్థితులు, మనం ఎంతగానో ప్రేమించిన వారికి మనము దూరమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఉండవచ్చు. కారణాలు ఎన్నైనా ఉండవచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు. ఆ సమయము ఆలస్యం కాకముందే మనము మన జీవితంలో మనము అంతకుముందు ప్రేమించిన వారిని ఎందుకు విడుచుకున్నామో, ఎందుకు వారిని చేర్చుకోలేకపోయామో తెలియదు. కానీ వాక్యంలో కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తాం, క్షమాపణ అనేది గొప్ప విలువ కలిగినటువంటి సద్లక్షణం. విశ్వాసులలో అది ఎంతో మంచి స్వభావం. ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి స్నేహభావము ఎంతో మంచిది. ఈ రోజున మరలా మన ప్రియులైనటువంటి వారిని మనం చూస్తామో లేదో మనకు తెలీదు. కానీ అవకాశం ఉన్ననాడే ఒకరినొకరము సమాధానపడి ప్రేమతో ముందుకు కొనసాగితే అది ఎంతో విలువైనటువంటి అనుభవంగా ఉంటుంది. మన ప్రియులైనటువంటి వారిని మనం కోల్పోయిన తర్వాత, అయ్యో నేను మాట్లాడుంటే బాగుండే, మళ్ళీ నేను సమాధానపడి ఉంటే బాగుండేది, నేను వారితో కలుసుకొని ఉంటే బాగుండేది అనేటువంటి వేదన మనలో ఉండకుండా, మీరు విభేదించిన వారిని సంప్రదించడానికి ఇది మంచి సమయమని జ్ఞాపకం చేసుకొని మొదటిగా ప్రయత్నాన్ని మీ నుండి ప్రారంభించండి. మీరు వారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చూపించడానికి మరియు చెప్పడానికి ఇదే సరి అయినటువంటి సమయం. మరలా రేపటి దినమున ఈ అవకాశం వస్తుందో లేదో మనెవరికి తెలియదు. గనక మనం ఏ స్థితిలో ఉన్నాం, ఈరోజు మనము ప్రేమిస్తున్నటువంటి వారు ఏ స్థితిలో ఉన్నారు, వారు చేసినటువంటి తప్పిదాలేంటి, వారి మధ్యలో ఉన్నటువంటి సమస్యలేంటి అనే వాటికంటే వారిని క్షమించి మన ప్రేమను వ్యక్తపరచి మన మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని సమాధానపరుచుకొని వారిని సంపూర్ణముగా కోల్పోక మునుపే వారితో సమాధానపడి మన స్నేహితులను, బంధువులను మనము చేర్చుకున్న నాడు గొప్ప మేలును పొందుకుంటామని జ్ఞాపకం చేస్తూ మనమందరము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిద్దాం. తండ్రి, నీకు వందనాలు. మా జీవితములలో అనుబంధాలను, బంధుత్వాలను, స్నేహ సంబంధాలను ఇలాగా ప్రతిదీ కూడా నిశ్చితానుకూలముగా నీవు ఏర్పరచుచున్నావని, దేవా, ఆ బంధాలను బట్టి మేము ఇంత మటుకు క్షేమంగా నడుచుచున్నామని నమ్ముచు ఉన్నాం. దేవా, మా స్నేహితులైనటువంటి వారిని, మా ప్రియులైనటువంటి వారిని మేము ఏ కారణాన్ని బట్టి విడిచిపెడుతున్నామో మాకు తెలియదు. కానీ తండ్రి, అనేక సందర్భాలలో చిన్న చిన్న కారణాలకే వారిని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈనాడు అలాంటి స్థితి నుండి మేమందరం కూడా మాకున్నటువంటి గర్వాన్ని, మాకున్నటువంటి అసంతృప్తిని అంతటినీ దూరపరుచుకొని మా ప్రియులైనటువంటి వారిని మరలా ప్రేమించేటువంటి గుణమును, వారిని స్నేహపూర్వకంగా దరి చేర్చుకునేటువంటి స్వభావాన్ని మా అందరికీ దయచేయమని కోరుతూ, నీదు ఆత్మశక్తి చేత మమ్మల్ని అందరినీ సంతృప్తిపరచమని, నీదు దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని అందరినీ సంతృప్తిపరచమని, ఈ దిన దీవెన ఆశీర్వాదములను దయచేయమని
యేసు పరిశుద్ధ ప్రశస్త గణనామములో ఇటు ప్రార్థన వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు సదా మనందరికీ తోడై ఉండి దీవించి నడిపించుకొనుగాక. ఆమెన్.